విద్యాబుద్ధులు నేర్పి పిల్లల జీవితాన్ని సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడే గాడి తప్పుతున్నాడు. తమలోని కామ కోరికలను తీర్చుకునేందుకు చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. వెలుగులోకి రాని ఘటనలు ఇంకెన్నో ఉండవచ్చు. చట్టాల్లో ఎన్ని మార్పులు వచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. కడప జిల్లా బద్వేలు ఏవిఆర్ స్కూల్లో కంప్యూటర్ టీచర్ పెంచలయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 6వ తరగతి చదువుతున్న బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు భారీగా స్కూల్ వద్దకు చేరుకుని టీచర్ పెంచలయ్యకు దేహశుద్ధి చేశారు. విద్యాబుద్ధులు చెప్పవలసిన టీచర్ చిన్న పిల్లలతో ఈ విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కంప్యూటర్ పెంచలయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుసా అంటే నువ్వు ఆల్రెడీ తప్పు చేశాక అబద్ధం చెప్పింది తప్పు చేశాక చెప్పింది నువ్వు నిజం చెప్పి చెప్పింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, అయితే మొత్తానికి బద్వేలు ఏవిఆర్ స్కూల్ నందు అయితే 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని పైన టీచరు లైంగిక చేయడము, చాలా దారుణ మనిషి అనుకోవచ్చు, వేధింపులు చేయడము. అయితే మొత్తానికి చూస్తే ఆ కంప్యూటర్ టీచర్ గా పెంచలేని కూడా అతను అనుకోవచ్చు. అయితే 6వ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై కూడా అసభ్యకరంగా కూడా ఆయన ఇదివరకు చేసేవారంట. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న అక్కడ ఉన్న టీచర్లు తల్లిదండ్రులకి చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ఒకసారిగా ఆ స్కూల్ దగ్గరికి రావడము, ఆ స్కూల్ దగ్గర ఉన్నటువంటి టీచర్ ని దేహశుద్ధి చేయడం కూడా జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పటికీ ఇలాంటి అసభ్యకరమైన విధి చేయడం, టీచర్ ఈ విధంగా చేయడం కూడా చాలా తప్పనిసి కూడా అతన్ని నిలదీసేసి అడగడం కూడా జరిగిందని అనుకోవచ్చు. అంటే మరి ఈ ఘటనపై తల్లిదండ్రులు ఏమంటున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో అయితే విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇలాంటి సంఘటనకి పాల్పడిన టీచర్ ని కూడా చితగా బాధారని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే అతని పైన కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలనేసి కూడా స్టేషన్ వరకు కూడా పోయిందనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి. ఏదేమైనప్పటికీ ఈ పెంచలయ్య కంప్యూటర్ ఆపరేటర్ టీచర్ గా ఉన్నటువంటి ఈ పెంచలయ్య చేసిన అసభ్యకరమైన ప్రవర్తన పట్ల అయితే మొత్తానికి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళారనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏం జరుగుతుందని కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఈ యొక్క టీచర్లు తల్లిదండ్రులకి చెప్పడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు కూడా అక్కడ రావడం జరిగింది. పద్మ, అంటే ఆ టీచర్ పై స్కూల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్తోంది? ప్రస్తుతం అయితే స్కూల్ యాజమాన్యం అయితే ఆ టీచర్ పెంచడానికి కూడా పక్కన పెట్టేశారని తెలుస్తుంది. అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇప్పటికే అతని పైన కూడా కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు కూడా. ఈ విచారణ చేసి సమగ్ర విచారణ చేసి ఏం జరుగుతుంది ఏందనేసి కూడా పోలీస్ శాఖ వారు కూడా స్కూల్ వారికి వెళ్ళడం జరిగిందనేసి తెలుస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
యాదాద్రి పవర్ ప్లాంట్లో ఇళ్లు కోల్పోయిన వారికి టీజీ జెన్కోలో ఉద్యోగ నియామక పత్రాలు అందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పవర్ పాయింట్లో ఇళ్లు, భూములు కోల్పోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తాను బాగా ఆలోచించి అర్హులైన 112 మందికి నియామక పత్రాలు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖలో వర్క్స్ అండ్ అకౌంట్స్ లో 51 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 59,000 నియామక పత్రాలు ఇచ్చింది తామేనని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆనాడు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి, వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా మా కుటుంబాలు ఆర్థికంగా నిలబట్టమే కాదు ఆత్మగౌరవంతో బతకటానికి ఒక ఉపాధి దొరుకుతుందని పోరాటం చేసిన నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో ముందుంటుందని స్పష్టంగా చెప్పమని చెప్పి వారు చెప్పినటువంటి మాటను కూడా మీకు చెప్తా ఉన్నాం. ఎందుకనంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు దాదాపు 59,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించి వారందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ప్రభుత్వ సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాం. కేవలం ప్రభుత్వం ద్వారా శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలే కాకుండా ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. రాజన్న సిరిసిల్లలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అంబికానగర్కు చెందిన చింతకుండ దుర్గాప్రసాద్గా గుర్తించారు. ఉద్యోగం కోసం 4-5 పోటీ పరీక్షలు రాశాడు, కానీ అనుకున్న ఫలితం రాలేదు. దీంతో కొన్నాళ్లుగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చేతికొచ్చిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. కుమారుడినే తలుచుకుంటూ రోధిస్తున్నారు. మొత్తం ఆడికేనా సత్యసాయి జిల్లా నాగులూరులోని సీసీ రోడ్లను మంత్రి సవిత ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లెలోనూ పండగ వాతావరణం నెలకొందని, రోడ్లు లేని గ్రామాలకు సీసీ రోడ్ల నిర్మాణం, తార్ రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం స్కూలు మొదలవగానే ప్రతి ఒక్క తల్లికి ఈ పథకం వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నామని సవిత తెలిపారు. కొన్ని ఏళ్లుగా మా కళ ఇది. మీ నాన్నగారు ఉన్నప్పుడేమో మాకు కరెంట్ ఇచ్చారు, కొన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మేము ఓటేసి మీకు మెజార్టీ తెప్పిస్తాం, మీరు మాత్రం మాకు బ్రిడ్జ్ వేయాలా, మా ఊర్లో రోడ్లు వేయాలని అడిగారు. మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు కట్టుకుంటూ, ఒక పక్క సంక్షేమ పథకాలు చేసుకుంటూ, ఒక పక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ, అంటే ఉపాధి సంపద సృష్టించగలిగిన విజనరీ లీడర్ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మనం 11.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేశాం. మరి నల్లూరుకి ఒక బ్రిడ్జికే 2,80,00,000. మళ్ళా పొద్దున డిఈ ఫోన్ చేసినారు, మేడం ఇంకొక 50 లక్షలు అయితే పూర్తి అయిపోతుంది మేడం, ఏమన్నా ఏం చేయాలి మేడం అంటే, ఒకటి చేసి పూర్తి చేద్దామని చెప్పాం. 2,80,00,000తో మరి ప్లస్ ఒక 50, 3,20,00,000. మరి మొన్నటి రోజు వేసిన రోడ్డు
మీకు తెలుసు. అంటే సుమారుగా సీసీ రోడ్లు అన్ని కలిపితే మీకే 4.5 కోట్లు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఏపీ ప్రజలకు అన్యాయమే జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పార్టీ 1.15కి మాత్రమే నిధులిస్తామని, అంతకు మించి నిధులు ఇవ్వమని కేంద్రం చెప్పింది. ఈ ఒప్పందాన్ని చంద్రబాబు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. నిజానికి సీఎం చంద్రబాబుకు పోలవరంపై ఆసక్తి లేదని అంబటి ఆరోపించారు. వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఏంటంటే ఇవాళ 1.15కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాం మేము చాలా సందర్భాల్లో. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చారు. అయ్యా 41.15కు మాత్రమే మేము నిధులు ఇస్తాము. ఆ నిధులు కూడా 12,157.53 కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 30,000 కోట్ల పైచిలకు పూర్తి చేస్తారు. ఇంకా 45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రం ఇవ్వమని చెప్పేశారు. చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు. అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా 45.72 లెవెల్కు నీరు నిలుపు చేయాలి అంటే R&RLA ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు. జూబ్లీ హిల్స్ లో బిర్యానీ సెంటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుని అబ్కారీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 11లో తాడిపత్రి బిర్యానీ సెంటర్ వద్ద డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. దీంతో మఫ్తీలో నిఘా పెట్టగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 7 గ్రాముల కొకైన్, 3.7 గ్రాముల ఎక్స్టటీ పిల్స్ దొరికినట్లుగా తెలిపారు. నిందితుడు ఈస్ట్ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కోపర్తి సాయి మణికంఠగా గుర్తించారు. అతని వద్ద నుంచి మత్తు పదార్థాలు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాసరాలోని వేదభారతి పీఠంలో అనుమానాస్పద స్థితిలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్న విద్యార్థి ఘటన మరువక ముందే పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి మృతి చెందాడు. గోదావరి నది గంగా హారతి ఘాట్ వద్ద విద్యుత్ షాక్ తగిలి మణికంఠ అనే విద్యార్థి మరణించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మణికంఠ వరంగల్ వాసిగా తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూ సహాయక చర్యలు వేగవంతంగా చేస్తున్నట్లుగా తెలిపారు. టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీల్ను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లుగా వివరించారు. టన్నెల్ లోపల 24 గంటల్లో 5 ఎక్స్కవేటర్లు, స్టీల్ భాగాలు,
ప్రమాద ప్రదేశంలో భారీగా ఉన్న రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి తరలిస్తున్నట్లుగా చెప్పారు. మట్టి తవ్వకాలు చేపడుతూ 100 మీటర్ల వరకు పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి బురదను బయటకు తరలిస్తున్నారని అన్నారు. సహాయక బృందాలకు అవసరమైన వసతులను కల్పిస్తూ ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సహాయక చర్యలు వేగవంతంగా చేస్తున్నట్లుగా వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి రెస్క్యూ జనరల్ వైద్య, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ₹1,00,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా అధికారులు తెలిపారు. వాస్తవానికి బాధిత నుండి 10 లక్షలు డిమాండ్ చేసినట్లు, మొదటిగా ₹1,00,000 తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రవికిషోర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. అబద్దాలు, అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదని మండిపడ్డారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం చంద్రబాబుకు అలవాటే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగం అందరూ చూడాలని, దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మేం వ్యతిరేకిస్తున్నామని వైఎస్ అనేక సార్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభ, రాజ్యసభలో ఓటేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకొని ఉంటే అబద్ధాలు, అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్ని అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులు ఏంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంత. మాజీ మంత్రి కేటీఆర్ను కలవడానికి చేవెళ్ల నియోజకవర్గ మహిళలు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి తరలివచ్చారు. తమకు పెన్షన్లు రావడం లేదని కేటీఆర్తో పాటు సబితా ఇంద్రారెడ్డిలను వారు మొరపెట్టుకున్నారు. అధికార పార్టీ వాళ్లను ఎన్నిసార్లు అడిగినా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. వారి బాధలు విన్న మాజీ మంత్రి కేటీఆర్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తమ గోడును మాజీ సీఎం కేసీఆర్ కు తెలియచేయాలని, తాము అతన్ని కలవడానికి వచ్చామని చేవెళ్ల మహిళలు కోరారు. కనీసం దాని మీద బాగుపడదామని ఆలోచనతో మేము ఇలా ఈడికి వచ్చినాం అంతే. కేసీఆర్ సార్ మాట్లాడదామని, ఆయన నన్ను ఏమైనా సాల్వ్ చేస్తాడేమో అని ఆలోచనతో వచ్చినాం. పెద్ద సార్ని కలవడదామని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఇక్కడ వచ్చినాం.
పొద్దున వచ్చిన లోపలికి రానియలేరు, లోపలికి రానియలేరు. అందుకే ఇక్కడనే నిలబడిపోయినాం. ఇప్పుడు ఆమె కలిసినందుకు మాట్లాడినాం అంతే. కానీ అప్పుడు ఆమె చెప్పకుండా వస్తే ఒక్కసారి ఒక్కరోజు కలిపి నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధం లేదు, నువ్వు ఎట్లా చేయాలి, మన మన పేరు నిలబెట్టాలి, నాకు నిలబెట్టాలి, నువ్వు కాదు మరి అందరూ వచ్చి నువ్వు నేను ఎందుకు ఉన్నావు కృష్ణా జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పామరులోని శ్రీ కోదండ రామాలయంలోని సీతాదేవి మెడలో ఉన్న 2 కాసుల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించారు. పూజా సామాన్లు తోముతూ ఉండగా తలుపు తీసినట్లు అలికిడి వచ్చిందని ఆలయ పూజారి తెలిపారు. ఒక వ్యక్తి కంగారుగా బయటకు రావడంతో అతన్ని ప్రశ్నించగా ఏమీ లేదంటూ వెళ్లిపోయాడని చెప్పారు. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి మెడలోని 16 గ్రాముల గొలుసు మాయమైందని అన్నారు. వెంటనే పూజారి అంజుకుమార్ గ్రామస్తులకు తెలియజేశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మండలం మంటాడ గ్రామంలోని కోదండరామాలయంలో ఈరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తిరుమంజన కార్యక్రమం జరుగుతుండగా నా తలుపు పక్కకు తీసినట్టుగా ఒక అలికిడి వచ్చింది. నేను విగ్రహాలు కడుగుతుండగా తోమేవాడిని కడగా లేచి నుంచి కడుగుదామని చెప్పి నుంచునేసరికల్లా ఒక అలికిడి అయింది. ఏమిటా అని చెప్పి చూస్తే ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడు. ఏంటి బాబు ఏంటి అంటే ఏం లేదు మళ్ళీ వస్తాను కంగారు పడుతూ అతను కిందకి మెట్లు దిగి ఎడుతున్నాడు. ఏ ఊరు ఏంటి అని చెప్పంటే పామర్రు అని చెప్పని అన్నాడు. అలా అంటుండగానే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఏంటో ఇట్లా కంగారు పడుతున్నాడు ఏంటి, భక్తులైతే కంగారు పడ్డు కదా అని చెప్పి నేను ఆలయంలోకి లోపలికి వెళ్ళి చూసేసరికల్లా ఒక సుమారుగా 15 గ్రాముల 950 మిల్లీగ్రాముల బంగారు గోదాదేవి మెడలో ఉన్నటువంటి చైను సూత్రములు కూడా అవి కనపడలేదు. అందువల్ల వెంటనే